రాజధాని అమరావతికి ఒక చట్టబద్ధమైన గుర్తింపు అయితే తీసుకొచ్చేసింది కూటమి ప్రభుత్వం. వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్తారనుకుంటున్న టైంలో ఒక కొత్త పల్లవి, కొత్త రాగం అందుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎంతవరకు ఆ పేరు ఆయన లేవనెత్తిన మావిగంతో సక్సెస్ అవుతారు, దాని మీద ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ వచ్చింది అంటూ వైసీపీ నేతలు గట్టిగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ట్రోల్స్ విషయంలో ఎందుకు సోషల్ మీడియాలో నెగ్గుకు రాలేకపోయారు వైసీపీ అనేది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది. అలాగే మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల విషయంలో ఏం జరగబోతోంది, భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల మీద ఫోకస్ పెంచిందా అనేది, ఇంకా ఇరాన్ యుద్ధం కొనసాగుతోంది, ట్రంప్ నిర్ణయాలే కొంప ముంచుతున్నాయా, హార్మూజ్ కనుక మళ్ళీ క్లోజ్ చేసినా హార్మూజ్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోయినా ఇప్పటికే క్రమక్రమంగా గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి సిమెంట్ బస్తాల దగ్గర నుంచి నిత్యావసరాల వరకు రేట్లన్నీ క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇది సామాన్యుడి నెత్తిన అతి పెద్ద గుదిబండగా భారంగా మారబోతుంది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా అమరావతికి ఒక వీళ్ళు అనుకుంటున్నట్టుగానే, ఎందుకంటే గతంలో వీళ్ళందరూ చెప్పారంట ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తారు, ఇంచు కూడా ఎవరు కదపలేరు, అమరావతిని ఎవరు టచ్ చేయలేరని మరోసారి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు. చట్టబద్ధత తెచ్చేసినట్టేనా, వాళ్ళు చెప్పినట్టు హామీ ఇచ్చినట్టు రైతులందరికీ న్యాయం జరిగినట్టేనా? ప్రజలకి చెప్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ప్రజలకి హామీ ఇచ్చింది అమరావతి అంటే 29 గ్రామాలని కాదు, మొత్తం సిఆర్డిఏ పరిధంతా కలిపి ఒక నగరం అని. అమరావతిని ఎవడూ కదల్చలేడు, కదల్చాల్సిన పని ఏముంది అసలు? అమరావతిని ఎవరైనా కదిలించారా? అమరావతి అట్లాగే ఉంది అక్కడ. కొత్త అమరావతి ఎక్కడా అన్నటువంటిది ఇప్పటికీ తేల్చట్లేదు. ఊరు అంటే ఊరు డిసైడ్ కాని నగరాన్ని ఇప్పుడు రాజధాని అని ప్రకటించారు. అది వింత. ఇక్కడ ఇప్పుడు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్నటువంటి అమరావతి ఏది? అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి ఊరు. ఇప్పుడు ఆ ఊర్లో ఇవన్నీ వెళ్ళి కలపలేదు కదా. ఇప్పుడున్న 29 గ్రామాలే అమరావతి అంటే దానికి ఒక నోటిఫై చేయాలి కదా. 29 గ్రామాలు కలిపి అమరావతి అని. ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది వేరు. హెచ్ఎండిఏలో హైదరాబాద్ ఉంటుంది కానీ హైదరాబాద్లో హెచ్ఎండిఏ ఉండదు. కూడా ఇది కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దాంట్లో కడప ఉంటుంది కానీ కడపలో కూడా ఉండదు. అట్లాగే సిఆర్డిఏలో అమరావతి ఉంటుంది కానీ అమరావతిలో సిఆర్డిఏ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు అమరావతి నగరం ఎక్కడా, ఇది ప్రధానమైనటువంటి చర్చ జరగాల్సింది. కానీ మనం ఇక్కడ ప్రజల్ని తప్పుదో పట్టించేటటువంటి చర్చలోనే నడుస్తున్నాం. అమరావతి ఉండాలి, అమరావతికి చట్టబద్ధత రావాలి అంటే చట్టంలో రాయడం కాదు, ఆ రాసిన చట్టం ఇక్కడ గ్రౌండ్లో ఉండాలి. ఎక్కడ అమరావతి అన్నది, విజయవాడ గుంటూరులతో కూడింది అమరావతి అన్నది నోటితో చెప్తున్నాం, పేపర్లో ఇప్పటికీ కాలం రాస్తున్నాం అమరావతి అన్నటువంటి పేరుతో. కానీ విజయవాడగానే ఉంది, గుంటూరుగానే ఉంది. అంటే కేవలం మౌఖికంగా ఒక అమరావతి నగరాన్ని సృష్టించి ఇది రాజధాని ఎవడు కదపలేరంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఏర్పాటు చేసింది ఎందుకు సార్? సిఆర్డిఏ ఏర్పాటు చేసింది ఎందుకు? సిఆర్డిఏ మీద ఒక చట్టం చేసింది ఎందుకు? దేనికోసం చేశారు? అమరావతి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అదట, ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధికి. అది రాజధాని అని అనుకోకూడదా? ఎట్లా అంటారు? నేను అనేది ఇప్పుడు తుడా ఉంది, కుడా ఉంది, హుడా ఉంది, ఇవన్నీ అవి రాజధానే? దాన్ని రాజధాని అంటారా? దాన్ని అంటారా? మీరే చెప్పండి. పో, నాకు తెలియక అడుగుతాను. హెచ్ఎండిఏ ఉంది కదా, హెచ్ఎండిఏని రాజధాని అంటామా, హైదరాబాద్ని రాజధాని అంటామా? బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసు రాజధాని, బెంగళూరులో ఉన్నటువంటి సచివాలయం రాజధాని? అది చెప్పండి. హైదరాబాద్లో సెక్రటేరియట్ క్యాపిటలా, హెచ్ఎండిఏ కార్యాలయం క్యాపిటలా? ఏది క్యాపిటలు? అసలు ఇట్లాంటి భ్రమ ఎందుకు కల్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. రాజధాని అంటే ఒక నగరం కావాలి కదా. నగరం పేరు నోటితో చెప్తున్నాం, నగరం ఎక్కడుందో చూపించట్లేదు. అదిగో అదే నగరం, ఇదే నగరం, ఇవన్నీ నగరం అనుకోండి అంటున్నాం. ఇది ఎక్కడ కరెక్టు? ఇదివరకు చట్టబద్ధత లేదన్నప్పుడు చట్టబద్ధత ఉందన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మనం ఆ రోజున మాట్లాడినప్పుడు బోల్డ్ అంతా ట్రోల్ చేశారు, చట్టబద్ధత ఎందుకు లేదని చెప్పేసి. మరి ఇప్పుడు ఎందుకు చట్టబద్ధత తీర్మానం చేశారు? మరి ఆ రోజునే చట్టబద్ధత ఉంటే ఇప్పుడు గెజిట్ అయిపోయింది, ఇదిగో నోటిఫై అయిపోయింది, అందులో ఉంది ఇందులో ఉంది చూడు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేశారు మరి చట్టం? ఇన్ని రోజులు ప్రజలను మోసం చేసినట్టే కదా. ఇప్పుడు కూడా నగరం లేకుండా అమరావతిని రాజధాని అంటున్నారు. అమరావతి రాజధాని 29 గ్రామాల
విజయవాడ గుంటూరు కలిపిన నగరం అన్నది తేల్చట్లేదు ఇప్పటికి కూడా. నోటితో కలిపి ఉన్నాయి అంటున్నారు, చేతల్లోనేమో 29 గ్రామాలు అంటున్నారు. పోనీ 29 గ్రామాల్లో ఒక నగరంగానన్న అక్కడ తయారు చేశారా? ఓ జీవో ఇచ్చారా? నగరంగా ఉండాలి కదా జీవోలో. ఇప్పుడు మొన్ననే హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలని కలిపారండి, కలిపితే జీవో ఇచ్చారు కదా. అట్లాగే ఇప్పుడు విజయవాడ గుంటూరులో కూడా అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలు తీసుకొచ్చి కలిపారు వీటిట్లలో. మరి వాటిని అప్పుడు నగరం అన్నారు కదా కలిపినప్పుడు. అప్పుడు వాటికి ఊరు పేరు విజయవాడ అని వచ్చినట్టే కదా. ఇప్పుడు అమరావతి ఊరు పేరు అమరావతి ఊరుకుంది, ఇక్కడెక్కడ ఉంది అని అడుగుతున్నా నేను. అంటే సార్ ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒక పేరు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఆ కంపెనీ మనం ఎక్కడైనా ఎన్ని బ్రాంచ్లు అయినా పెట్టుకుంటాం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. అలాగే ఇప్పుడు అంటే నాకు వస్తున్న డౌట్ ఇది, అలాగే ఇప్పుడు అమరావతి అని ఒక పేరుని రిజిస్ట్రేషన్ చేసి అది కూడా రాజ్యాంగ పరంగా సవరణ చేసి చట్టంలో సవరించి ఇప్పుడు ఏ నగరాన్ని సృష్టించి ఇదే రాజధాని అమరావతిలో భాగం అని చెప్పే ఆలోచన ఏమైనా జరుగుతుందా? పోనీ అట్లయినా చేయొచ్చు, అప్పుడైనా ఇప్పుడు నగరాన్ని అనౌన్స్ చేయండి. నేను అనేది అదే, నగరం తయారు చేసిన తర్వాత రాజధాని అవుద్దా, తయారైన నగరాన్ని రాజధానిగా మారుస్తారా? ఎవడైనా తయారైన నగరాన్ని రాజధాని అంటారు. పోనీ నగరాన్ని తయారు చేస్తున్నాం అంటున్నారు, ఇదిగో ఇప్పుడు నిన్నెవడు తయారు చేయమంటలేదు కదా, అవన్నీ జరిగిపోతా ఉంటాయి. ఊరిదిరా నాయన, ఈ ఊళ్ళన్నీ కలిపితే ఇది ఒక ఊరు అని చెప్పాలి కదా అంటున్నా నేను. ఇప్పుడు వెలగపూడి పంచాయతీనేనండి, మంగళగిరి మున్సిపాలిటీనేనండి, తెనాలి మున్సిపాలిటీనేనండి, విజయవాడ కార్పొరేషన్ అండి, గుంటూరు కార్పొరేషన్ అండి. దేనికి అదే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి ఒక నగరం కదా, ఒక ఊరు కదా. అమరావతి నగరం ఎక్కడా? అది నేను అడిగేది. అమరావతి నగరం ఎక్కడా? ఇది మనం పట్టించుకోకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు విజయవాడని మహానగరం అని పిలుస్తారు, అలాగే విశాఖపట్నాన్ని హైదరాబాద్ని భాగ్యనగరం అని పిలుస్తారు. అట్లా పిలిచినంత మాత్రాన గెజిట్లో ఏమని రాస్తారు? భాగ్యనగరం రాస్తారా? లేదు కదా. ఇప్పుడు అమరావతి అనేది పిలుస్తాం, రాతలోనేమో వెలగపూడి అని రాస్తాం, రాతలోనేమో విజయవాడ అని రాస్తాం. ఎట్లా మరి అప్పుడు? ఇప్పుడు హైదరాబాద్కి ఒక పిన్ కోడ్ ఉందండి, బెంగళూరుకి ఒక పిన్ కోడ్ ఉంది, చెన్నైకి ఒక పిన్ కోడ్ ఉంది, అమరావతి పిన్ కోడ్ ఏది? ఇది నేను అడిగేది. అమరావతి రకాశ రాజధాని విషయంలో మరి మొదటి నుంచే 12 ఇప్పుడు నన్ను అన్నారు 12 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన విజయం సాధించాం, మొత్తం ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని. ఓకే, చేసుకోవచ్చు, అది వేరే విషయం. 30,000 ఎకరాలు సేకరించినప్పుడు రైతులకు ఏం చెప్పి తీసుకున్నారు, దాన్ని 50,000కి చేసినప్పుడు ఏం చెప్పి తీసుకున్నారు, ఇప్పుడు 1,00,000 ఎకరాలకు చేసినప్పుడు ఏం చెప్పి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామని చెప్తేనే కదా, నమ్మే కదా 3 పంటలు పండే పొలాలు రైతులు స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఇచ్చారని చెప్తున్నారు. మరి ఇంకా దేనిని రాజధాని అనుకోవాలి? లేదు, మొదటి నుంచి మోసం చేస్తూనే వస్తున్నారా రాజధాని విషయంలో? నేను అనేది మీ భయాలను వదిలిపెట్టండి. ఇప్పుడు జరుగుతున్న భయం ఏంటి అంటే, ఈ 29 గ్రామాలకి ఇప్పుడు ఒక 6-7 గ్రామాల్లో ఉన్న భూముల్ని కలుపుతున్నారు. దిస్ ఈజ్ ఎ కన్స్ట్రక్షనల్ పార్ట్ అండి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడితే కట్టిందంతా హైదరాబాద్ అవ్వదు. ఇప్పుడు అదేదో హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్, ఆ రింగ్ రోడ్డు పరుగున బోల్డ్ అని బిల్డింగ్లు కడుతున్నారు. అందులో హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ప్రాంతం లోపల కడితేనే హైదరాబాద్ భవనాలు, అవతల వాటిట్లు కూడా కడుతున్నారు కదా. వాళ్ళు హైదరాబాద్ అనినే చెప్పుకుంటారు అక్కడ. అట్లా చెప్పుకుందామా మనం? ఇప్పుడు అలా చెప్పుకుంటూ బతుకుదామా మనం? కుప్పం అండి, పులివెందులండి, మంగళగిరి అండి, వీటన్నిటికీ ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది కదా. మంగళగిరి బౌండరీ అట్టించి ఇటు చివరి దాకా, ఇట్టించి ఇటు చివరి దాకా, విజయవాడకి అట్టించి అటు దాకా, ఇట్టించి ఇటు దాకా. ఇది ఒక భావమైనటువంటి పేరు మాత్రమే ఉన్న నగరమే. నాకు అర్థం కాదు ఎందుకోసం చేస్తున్నారు ఇది. వీళ్ళకి ఒక భయం, జగన్ అంటే భయం ఉంది. ఏం భయం అంటే, ఇతనికి ఆ ఏరియా 29 గ్రామాల్లో అమరావతి ఉండటం ఇష్టం లేదు అన్నట్టు. వీళ్ళకి 29 గ్రామాల్లోనే రాజధాని ఉండాలి, జనాలని మాత్రం మభ్యపెట్టాలి. విజయవాడ గుంటూరు అంతా అమరావతి అని. దానికి ఎక్కడ రాస్తారా అంటే పేపర్లో కాలంలో రాస్తారు. అదే మనం డేట్ లైన్ అంటాం కదా, డేట్ లైన్ లో అమరావతి అని రాస్తారు, టీవీలో అమరావతి అని రాస్తారు. అంతే, అయిపోయినట్టేనా అది? హైదరాబాద్ అవుట్స్కట్స్ లో కూర్చుని మనం మాట్లాడతా
హైదరాబాద్ నుంచి నేను మాట్లాడుతున్నానంటే అయిపోతుంది అది. పోలీస్ రికార్డు ఎక్కడికి వస్తుంది మీకు? పోలీస్ రికార్డుల్లో హైదరాబాద్ కమిషనరేట్లో పంజాగుట్ట, అంతే కదా? హైదరాబాద్ కమిషనరేట్లో కోకట్పల్లి, అంతే కదా? ఇప్పుడు అమరావతి కమిషనరేట్ ఏమైనా ఉందా? పోనీ అది చెప్పండి. పోనీ అమరావతి కమిషనరేట్ కానీ, అమరావతి జిల్లా కలెక్టర్ కానీ, అమరావతి నగరానికి కమిషనర్ కానీ ఏమన్నా ఉన్నారా? మరి ఎట్లాగా అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఈ మొత్తాన్ని కలిపి అమరావతి చేసేయాలి. యాజ్ పర్ నామ్స్ అయితే గనక కార్పొరేషన్లను రద్దు చేసి, మున్సిపాలిటీని రద్దు చేసి, పంచాయతీలు రద్దు చేసి చేసేయాలి. వీళ్ళ భయం ఏంటంటే అది చేసేస్తే రేపు పొరపాటు నీళ్ళు ఓడిపోతారేమో, ఆ భయం ఉంది వీళ్ళని వెంటాడుతోంది. ఓడిపోతే జగన్ వచ్చి అమరావతిని మార్చలేడు ఈసారి, కానీ ఆ ప్లేస్ మార్చి అతనే చెప్పినట్టు మచిలీపట్నంలో కట్టుకుంటాడు సెక్రటేరియట్, విజయవాడలో కోర్టు కడతాడు. ఇప్పుడు ఈ కోర్టు ఎట్లాగే ఉంచుతాడు, హైకోర్టు. తర్వాత శాసనసభను తీసుకొచ్చి దీని దగ్గర పెడతాడు, గుంటూరు దగ్గర. ఆ ఊరు ప్రజలు వద్దంటారా? గుంటూరులో అసెంబ్లీ పెడతానంటే, మచిలీపట్నంలో సెక్రటేరియట్ కడతానంటే వద్దంటాడా ఎవరన్నా? ఇట్లాగా నగరం విస్తృతం అయిపోతుంది. విస్తృతం అయిపోతే ఇక్కడ రెండు రకాలు, జగన్ ముద్ర పడిపోతుంది, తమ ముద్ర పోతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఇగో క్లాష్. అదే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఏమనేవాళ్ళు, మేం గట్టించిన సెక్రటేరియట్ లో నువ్వు ఉంటున్నావు రేవంత్ అనేవాళ్ళు, అంతే కదా? కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కట్టించిన ఇంట్లో ఉండటం ఇష్టం లేక వదిలేశాడు కేసీఆర్, ప్రగతి భవన్ కట్టుకున్నాడు. అప్పటిదాకా ఆయన అడుగు పెట్టల ఇంట్లోకి కూడా, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత సెక్రటేరియట్ కూడా తను కట్టించుకుని నాకు వచ్చి ఉన్నాడు ఆయన, గుర్తుంది కదా? సెక్రటేరియట్కి వెళ్ళేవాడు కాదు కదా కేసీఆర్, ఇంటి దగ్గర నుంచినే పరిపాలన జరిగేది. ఆ తర్వాత రేవంత్ వచ్చాక కూడా మొదట్లో ఏమనేవాడు కేటీఆర్, మేం కట్టించిన భవనంలో నువ్వు ఉంటున్నావు అనేవాడు. సచివాలయం కొత్తది కట్టించారు కదా, పాతది బాగా కొట్టి, మేం కట్టించిన భవనంలో నువ్వు ఉంటున్నావు, తెలంగాణకు మేమేం చేసాం అదే సాక్ష్యం అంటాడు ఆయన. అట్లాగా జగన్ ని ఆ మొక్క వీళ్ళు అన్నారు మొదట. చంద్రబాబు కట్టించిన సెక్రటేరియట్ లో ఉంటూ, చంద్రబాబు కట్టించినటువంటి అసెంబ్లీలో ఉంటూ నువ్వు అని. అసెంబ్లీని ఏం చేయలేకపోయాడు, సెక్రటేరియట్కి అయితే వెళ్ళేవాడు కాదు, ఇంటి దగ్గర నుంచి పరిపాలించేవాడు. ఇగో క్లాష్ ఇక్కడ. ఇప్పుడు రేపు పొద్దున జగన్ కట్టిస్తే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అందుకే కదా విశాఖపట్నాన్ని మూసేసింది. లేకపోతే ఏం అక్కడ పర్యావరణం ఇదే పర్యాటక మంత్రిత్వ శాఖ పెట్టుకోకూడదా? అక్కడ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ పెట్టుకోకూడదా? ఆ డాబాల మీద పైన రిషికొండ మీద అట్లా పెట్టేస్తే మళ్ళీ జగన్ పేరు వస్తుందేమో. అద్భుతం. ఎవడన్నా ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఓ బోయంకాలో వచ్చారనుకోండి, ఈ పొలాల మధ్యలో తవ్వుకుంటా కట్టుకుంటా ఇంకా అండర్ కన్స్ట్రక్ట్ లో ఉన్న చోటకి తీసుకురావాలా? తీసుకొచ్చి ఒక లగ్జరియస్ ప్యాలెస్ లో చూపెడితే ఎట్టుంటది అక్కడ? కొండ మీదకి వెళ్తా అసలు ఆ లుక్ చూస్తుంటేనే ఎలా ఉంటది అసలు ఆ బిల్డింగ్. రిషికొండ వీళ్ళే చెప్పారు కదా విలాసవంతమైన. అక్కడికి తీసుకొచ్చి ఆ బయట వైట్ లో టీ తాగిపిస్తా, ఏంది తమ్మి అంటే ఎట్టుంటది పని? ఎంత చక్కగా జరుగుతుంది. అక్కడికి ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? అది ఎందుకు బాగు చేయట్లేదు? జగన్ ముద్ర వస్తుంది, జగన్ మార్క్. ఇక్కడ వీళ్ళ మార్క్ రాకూడదని జగన్ ఫీలింగ్. కాబట్టి జగన్ అక్కడి నుంచి యువతలకు తీసుకొచ్చేస్తాడేమో. అప్పుడు వీళ్ళందరి ఇన్కమ్ సోర్స్ అంతా అక్కడే ఉంది చుట్టూతా. ఆ 29 గ్రామాలు ఇప్పుడు కట్టుతున్న కొత్తగా తీసుకుంటున్న గ్రామాలు వీటి చుట్టూతానే ఉంది వీళ్ళ ఇన్కమ్ సోర్స్. రియల్ ఎస్టేట్ అంతా అక్కడే మొబిలైజ్ అయ్యి. తేడా వచ్చిందంటే కనుక రియల్ ఎస్టేట్ ఇప్పటికే స్ట్రక్ అయిపోయింది క్రిందసారి జగన్ కొట్టింది. ఇప్పటికి పుంజుకోవాలి వీళ్ళు వచ్చిన 2 ఏళ్ళు అయిన. ఇప్పుడు అది పుంజుకోవాలి అన్న ప్రయత్నం వీళ్ళది, దీంతో పుంజుకుంటుందని. ఇప్పుడు జగన్ కూడా ఆ పుంజుకునే దాని మీద కొట్టాడు దెబ్బ. ఇప్పుడు జగన్ వీళ్ళిద్దరూ వ్యూహాలే పన్నుతోంది ఇక్కడ. జగన్ ఇప్పుడు ఆ పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ మీద దెబ్బ కొట్టాడు. నేను వస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నది ఇప్పుడు అతను చెప్తాడు. వీళ్ళు ఈలోపే విజయవాడ, గుంటూరుతో కూడిన అమరావతి చేయకపోతే అతను వచ్చి అదే చేస్తాడు. మావిగన్ అంటాడు అమరావతి అంటాడు. అమరావతి పేరు మార్చక్కర్లేదు, మార్చకూడదు అని రేపు కేంద్రం చెప్తుంది. పోనీ అమరావతి అని ఉంచుతాడు, దాంట్లో మచిలీపట్నం యాడ్ చేయొద్దని కేంద్రం చెప్పదుగా. చేయకూడదనడానికి ఎవరికి హక్కు లేదు కదా. పంచాయతీలు, మున్సిపాలిటీలు యాడ్ చేయకూడదనడానికి ఎవరికి హక్కు లేదు కదా ప్రపంచం.
ప్రతి కార్పొరేషన్ కి యాడ్ అవుతానే ఉంటాయి ప్రతి ఏడాది కూడా, ప్రతి గవర్నమెంట్ టర్మ్ లో కూడా అలా కలుపుకుంటూ పోతాడు అతను. అది సార్ ఇక్కడ జరిగేది. రైతుల కోణంలో ఒకసారి ఆలోచిస్తే, అంటే ఓకే వాళ్ళు బలంగా కోరుకున్నారనేది చట్టబద్ధత కల్పించేస్తే రేపొద్దున్న వాళ్ళకు ఒక ధీమా ఉంటది, జగన్ వచ్చిన మార్చలేడు అనేది. ఆ విషయంలో వాళ్ళు హ్యాపీ అయినా నిజమైన సంబరాలే జరుపుకోవచ్చా వాళ్ళు? ఇంకా భవిష్యత్తులో భయం అనేది వాళ్ళని వెంటాడుతుందా ఏదో వాళ్ళకి? రూపంలో? ఇప్పటిదాకా ఏంటంటే 3 రాజధానులు అన్నప్పుడు వాళ్ళ మార్కెట్ డౌన్ అయిందన్న బాధ ఉంది. అవును. ఇప్పుడు అక్కడి నుంచి కదల్చలేరు, సరే వాళ్ళ ఎదుగుదల ఏంటి అన్న బాధ వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది కదా. అట్లాగే అదే ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఊరి చివర ఊరి మధ్య అండి. మీకు ప్రపంచ చరిత్రలో ఏ రాజధానుల్లోనైనా సరే చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక నగరానికి యాడ్ అయినాయి, మిగతావి నగరంలోకి కొత్త ఏరియాలు యాడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ హైటెక్ సిటీ. హైదరాబాద్ లో హైటెక్ సిటీ యాడ్ అయింది, కానీ హైటెక్ సిటీలో హైదరాబాద్ యాడ్ అవ్వలేదు కదా. అవును. అంటే పెద్ద నగరంలో పక్కనున్న చిన్నవి వచ్చి యాడ్ అవుతాయి. ఇది సృష్టి ధర్మం ఎక్కడైనా. అంతే కదా. అవును. ఇక్కడ మనం సృష్టి విరుద్ధపు ఆలోచన చేస్తున్నాం. పల్లెలతో కూడిన ఒక నగరం సృష్టించి నగరంలో మహానగరాల్ని చేరుస్తాం అంటున్నాం. ఇది ఇంకా నగరం సృష్టించట్లా. అంటే 29 గ్రామాలతో కూడిన ఒక అమరావతిని సృష్టించి, ఈ అమరావతి ఎదిగితే భవిష్యత్తులో గుంటూరుని యాడ్ చేద్దాం, విజయవాడని యాడ్ చేద్దాం. ఇది ఆ రైతులకి యాక్సెప్టబుల్లే. ఎందుకు? వాళ్ళ మార్కెట్ డౌన్ అవుతుంది. వాళ్ళ మార్కెట్ ఇప్పుడు కనుక ఇవన్నీ కలిపేస్తే ఇక అక్కడ కొనరు, ఇటు కొంటారు అన్నటువంటిది. కానీ ఆ 29 గ్రామాల్లోనే ఉంటే అక్కడికి వచ్చి ఎందుకు కొంటారు ఎవరైనా సరే? అంటే చట్టబద్ధత వల్ల అక్కడ భూముల ధరలు గానీ, భూముల డిమాండ్ గానీ అన్న పెరిగే అవకాశం ఉంటుందా? రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తే నిన్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన వెంకటకృష్ణ డిబేట్ లో చక్కగా మాట్లాడాడు. ఒక రాజధాని అంటే అది ఒక రన్నింగ్ ప్రాసెస్. 2 ఏళ్లలో కొన్ని రోడ్లు వేస్తాం, కొన్ని బిల్డింగ్లు వేస్తాం, అంతేగాని హైదరాబాద్ అయిపోతుంది అనే అమాయకత్వంలో వద్దని చెప్పాడు. అవును. ఇప్పుడు వీళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పడం ఆపాలి ఆ విషయం. నేను హైదరాబాద్ చేస్తా, బెంగళూరు చేస్తా, చెన్నై చేస్తా అన్నటువంటి వెంటనే అయిపోతే 29 గ్రామాలు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కనీసం మంగళగిరి అవుతుందా? కనీసం మంగళగిరి ఎందుకు అంటే పెద్ద సమస్య ఉంది. నేను మొట్టమొదటి నుండి మొత్తుకుంటుంది అదే. నువ్వు ఇవన్నీ సెట్ చేయకపోతే చాలా ప్రమాదకరం. అసలు ఇంత అయోమయాన్ని సృష్టించే రాజకీయం ప్రపంచంలో ఇంకెక్కడ ఉండకూడదు. ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి ఈ దరిద్రం పట్టకూడదు. కేవలం మీడియా ప్రచారాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో బ్రతికేస్తున్నాం మనం. ప్రాక్టికల్ గా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి? ఫ్లోటింగ్ పాపులేషన్, స్టిక్ ఆన్ పాపులేషన్. అక్కడే ఉండే పాపులేషన్ ఎవరు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఏంటి? విజయవాడలో 10 లక్షలు 12 లక్షల జనాభా ఉంటే దాదాపుగా ఒక 2-3 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారు. మిగతా వాళ్ళు లోకల్. గుంటూరు అయినా అంతే. హైదరాబాద్ లో 30% ఫ్లోటింగ్ పాపులేషన్, 30 to 40%. బెంగళూరు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ 60 to 70% లోకల్ పాపులేషనే కదా అక్కడ ఆ నగరాలు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నీ మొత్తం నగరాన్ని కలిపితే ఈడ్చిపెడితే 1,00,000 జనాభా లేరు, 1,00,000 లేరు అక్కడ. 29 గ్రామాలు కలిపి 2 లక్షలు వేసుకోండి ఉన్నారు. 2 లక్షల జనాభా ఉన్న నగరంలోకి 1 కోటి మంది జనాభాని తీసుకురాగలుగుతావు నువ్వు? తీసుకొచ్చి అకామిడేట్ చేస్తావు నువ్వు? ఎక్కడ అకామిడేట్ చేస్తావు నువ్వు? ఎలా అకామిడేట్ చేస్తావు నువ్వు? అంటే అప్పుడు వీళ్ళ రేట్లు పెరిగిపోతాయి అన్నది వీళ్ళ ఆశ. ఇప్పుడు నేనే ఉన్నా హైదరాబాద్లో ఉన్నప్పుడు, నా ఆఫీసు బంజారా హిల్స్లో ఉండేది, జెమినీ ఆఫీసు. నేను మొదట్లో అక్కడ గౌరీశంకర్ నగర్లో అద్దెకి తీసుకున్నా. 3 అంతస్తులో ఉండేది, చిన్న 2 గదులు, 5,000 6,000 అద్దె ఉండేది అప్పుడు. నీళ్లు కూడా కిందకి వెళ్ళి పట్టుకోవాలి, పంపు. మంచినీళ్ళ ఇదే ఈ స్నానానికి నీళ్ళు అయితే వస్తాయి తప్పించి, అది కూడా లిమిట్ ఉంటుంది అక్కడ. నేను అక్కడ ఛానల్ హెడ్ గా చేస్తే నేను దాంతో సర్దుకోవాల్సి వచ్చింది. ఒక దాంతో ఇది 1 lakh శాలరీ తీసుకుంటా. లేదు నేను ఎక్కడ యువతల బంజారా హిల్స్ లో రావాలి అంటే అది గౌరీశంకర్ నగర్ బస్తీ. అలా కాకుండా మెయిన్ రోడ్డు మీద దొరుకుతాయి 25,000 30,000 అద్దె.
నాకు వచ్చే జీతంలో పిఎఫ్లు ఇవన్నీ పోను, ఓ 70,000 వస్తుంది చేతికి. ఉమ్, 70,000లో 30,000 అక్కడ అద్దె కట్టుకుంటే నా బెజవాళ్ళు ఇంటి అద్దె ఎంత కట్టాలా, తర్వాత తింటం ఎట్లాగా, పిల్లల చదువులు అవును. ఎట్లాగా, ఉండటం ఎట్లాగా. అవును. కాబట్టి సర్దుకున్నా నేను. రైట్. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు అమరావతిలో నేను ఉద్యోగం చేద్దాం అనుకున్నా. నాకు ఒక 50,000 1,00,000 జీతం వస్తుంది అనుకున్నా. నేను అక్కడ 5,000లో ఇల్లు ఎక్కడ దొరుకుతుందండి అక్కడ నాకు? ఉమ్, నేను చెప్పినట్టు ఈ బంజారా హిల్స్ టైపులో 25,000 50,000 ఇల్లు అవుతుందిగా అక్కడ, అంతే ఫ్లాట్ అంతే. కానీ అపార్ట్మెంట్ కానీ. ఉమ్, ఉమ్, అప్పుడు అంత సంపాదన ఉన్నోళ్ళు మాత్రమే అక్కడ బతకాలి. అవును. అంత సంపాదన ఆంధ్రాలో ఎంతమందికి ఉంది? ఉమ్. వాళ్ళల్లో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంతమంది? ముందు అంతంత జీతాలు ఇచ్చే కంపెనీలు అక్కడ ఉండాలి కదా కంపెనీలు first. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఆ స్థాయిలో ఉన్న కంపెనీ ఉంటేనే కదా అక్కడికి వెళ్తాం. అది లేకుండా ఎందుకు ఎలా అంత వెళ్తాం? రేటు పెట్టాల్సి వస్తుంది వీళ్ళకంటే? ఇప్పుడు ఉమ్, వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గజానికి 1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అబ్బో. ఉమ్, 1000 గజాలు అంటే 1,00,000 ఉమ్, కోటి వీళ్ళ రూపాయలు. ఎక్స్పెక్టేషన్. ₹1,00,00,000 ఉమ్, పెట్టుకుంటారు. ఈ ఉమ్. ₹1,00,00,000 పెట్టి ఇల్లు ₹1,00,00,000 సారీ, 100 స్థలానికి గజాలు ఎక్స్పెక్ట్ చేస్తే 100 గజాలు ₹1,00,00,000. 1000 సారీ, గజాలు 100 గజాలు ₹1,00,00,000. 1000 గజాలు అంటే 10 కోట్లు. ఆ, ఉమ్, ఉమ్, ఎక్కడి నుంచి వస్తాయి అంత డబ్బులు పెట్టి? ఉమ్, ఆ డబ్బులు పెట్టి అంత పెట్టి స్థలం కొన్నాక పోనీ ఉమ్, వీళ్ళకి 50% అనుకున్నాం, 5 కోట్లు ఉమ్, అనుకున్నాం. ఉమ్, 5 కోట్లు స్థలానికైతే కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది? ఉమ్, ఇంకో 2-3 కోట్లు అవుతుంది కదా. ఈజీగా. పోనీ ఉమ్, మొత్తం కలిపి 3 కోట్లే అనుకుందామండి ఓ బిల్డింగ్ కి. ఉమ్, ఉమ్, 3 కోట్ల రూపాయలకి సంబంధించిన ఇంట్లో ఎంత అద్దె అడుగుతూ ఎక్స్పెక్ట్ చేస్తాడు అతను? ఉమ్, లగ్జరియస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ అవును. 5,000కి 10,000కి ఇల్లు ఇవ్వడు కదా. రాదు. అక్కడ స్థలం రేట్ ఎక్కువ ఉండటం వల్ల అద్దె రేట్ ఎక్కువ ఉంటుంది. అద్దె అవును. రేట్ ఎక్కువ ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్ రేట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే అవును. మన జీవన వ్యయం ఎక్కువ అవుతుంది. జీవన అంతే. వ్యయం ఎక్కువ అవుతాం వలన ఆ స్థాయి రిచ్ మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. రిచ్ సామాన్యులు కష్టం. మాత్రమే ఉన్నప్పుడు ఎలా సాధ్యం డెవలప్మెంట్? అవును. రోడ్లు ఉంటాయి, మీకు బంజారా హిల్స్ ఉమ్, రోడ్డు ఉంటాయి. యాక్టివిటీ ఉమ్, సిటీనా ఏరియా అనేది? ఉమ్, ఉపాధి ఉంటుందా? బంజారా ఉమ్, హిల్స్ ఉన్న వాటిట్లలో అవును. మీకు ఎంతసేపటికి ఉపాధి ఎక్కడ దొరుకుతుంది? ఆ కోటినా ఇట్లాంటి సెంటర్లే కదా దొరికేది, పంజాగుట్ట అవును. ఇట్లాంటి. అవును. మధ్యతరగతి ఉమ్, వీళ్ళందరూ బతకగలిగేది ఎక్కడ? అక్కడ అవును. అమీర్పేట ఇట్లాంటి చోట్ల. ఇక్కడ అలాగ రావాలంటే పోనీ టూరిజం ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అక్కడ. ఉమ్, ఇవన్నీ ఇప్పటికిప్పుడు అవుతాయా? కష్టం. దశాబ్దాలు పడతాయి సెట్ అవ్వడానికి. అవును. అవును. అందుకనినే విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపితే హైదరాబాద్ మొత్తం మీద బంజారా హిల్స్ ఉంటది. కానీ బంజారా హిల్స్ అవును. హైదరాబాద్ కాదు. ఉమ్, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అనేది లగ్జరీ ఏరియా కదా. ఉమ్, ఉమ్, అవును. అవి హైదరాబాద్ లో ఇంపార్టెంట్ పార్ట్స్. ఉమ్, మా బెజవాడలో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు టైప్ అనమాట. కాస్త కాస్ట్లీస్ట్ ఉమ్, ఏరియాలు. అంతే. అలాగ తయారు చేయండి అమరావతిని. మీరు ఇప్పుడు అనుకుంటున్నట్టు ఉమ్, ఈ అమరావతి నగరంలో. ఉమ్, అంతేగాని అక్కడ మాత్రమే రావాలి అంటే అప్పుడు డెవలప్మెంట్ ఎట్లా సాధ్యం? ఉమ్, ఇది డిబేటబుల్ పాయింట్. అవును. ఇది సాధ్యం కాని పనిని సాధ్యం అని చెప్తున్నారు. ఉమ్, 29 గ్రామాలు కాదు, విజయవాడ గుంటూరు నగరాలతో కూడిన రాజధాని కావాలి. అప్పుడు ఉమ్, ఈ మిడిల్ క్లాసా లేబరా వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడైనా అక్కడ ఉండనియండి అంటారు. అప్పుడు అమరావతి ఎట్ట అవుతుంది డెవలప్మెంట్? ఇప్పుడైనా ఉమ్, అక్కడ పనిచేసే వాళ్ళందరూ రోజు విజయవాడ గుంటూరు నుంచి పోతున్నారు, మంగళగిరి నుంచి పోతున్నారు పనోళ్ళంతా. ఉమ్, ఉమ్, పనికి సంబంధించినటువంటిది ఈ హౌస్ కీపింగ్ వీళ్ళందరూ కూడా మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ఇట్లాంటి చోట్ల నుంచి పోతున్నారు రోజు అక్కడికి. అవును. అవును. ఉమ్, అట్లాగే లాయర్లు ఇట్లాగా వీళ్ళందరూనేమో విజయవాడ గుంటూరు నుంచి వెళ్తున్నారు అక్కడికి. ఉమ్, సచివాలయ సిబ్బంది అంతే విజయవాడ గుంటూరు నుంచి వెళ్తున్నారు అక్కడికి. ఉమ్, ఇంకోటి ఈవెన్ అక్కడ ఉండాలనుకున్న వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో ఉంటారా పల్లెటూరులో ఉంటారా? ఉమ్, ఇప్పుడు అక్కడ అవును. ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళి మనం ఎంజాయ్ చేయగలం కానీ గోవాను లేకపోతే ఊటీను అక్కడికి వెళ్ళి మనం ఉండలేం కదా బేసిక్గా. అవును. ఉమ్, ఇవి ఇవి ప్రాక్టికల్ థింకింగ్. ఉమ్, ఇక్కడ ఏంటంటే ఎవరో ఇచ్చే సందేశాలు, ఎవరో ఇచ్చే సమాచారాల ఆధారంగా వెళ్ళిపోతుంది జీవితం. అంతే కదా. ఊహాజనితంగా బ్రతకమంటున్నారు మనల్ని. ఉమ్, రాజధానిని ఊహాజనితం చేస్తున్నారు. రాజధాని ఏది? అమరావతి. ఎక్కడ అంటే బెజవాడ గుంటూరు అమరావతిలోనే కదా. ఏదిరా వారు బెజవాడ ఏంది గుంటూరు ఎదురు అంటే చెప్పరు. ఉమ్,
29 గ్రామాల అమరావతిలో ఇదంతా సిఆర్డీఏనే కదవయ్యా అంటారు. సిఆర్డీఏలోనే ఉంటే అమరావతి నగరం ఎట్ట అవుతుందబ్బా? అది కదా లెక్క. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ స్టిల్ మళ్ళీ వీళ్ళిద్దరు రాజకీయంతో తెచ్చుకున్నారు. ఇప్పుడు అమరావతికే రేటింగ్ పెంచడం కోసం చంద్రబాబు నాయుడు ఇదంతా హడావిడి చేయించారు. జగన్మోహన్ రెడ్డి చివరిలో వచ్చి మావిగన్ అని చెప్పి మొత్తం నేను వస్తే బయటికి అని చెప్పాడు. దాంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేవాడు ఎక్కడ? అవసరమైతే ₹1 10 కోట్లు పెట్టి అయినా సరే అమరావతిలో కొందాం అనుకోవాలా? ఎందుకురా బాబు 4 రోజులు పోయాక మళ్ళీ ఈడొస్తే అవతల పెడతాడులేరా, విజయవాడ గుంటూరు అవుట్స్కట్స్ లోని చూసుకుందాం మనం, మచిలీపట్నం రూట్లో. మచిలీపట్నం రూట్ రేట్లు తక్కువ ఉంది ఓ రకంగా ఇంతకాలం. మొన్న మధ్యన కూడా నేను చూసింది అక్కడ ఎకరం వచ్చేటప్పటికి మన కంకిపాడు దాటాక మచిలీపట్నం రూట్ అదే కదా, కంకిపాడు రూటే కదా, 45 లక్షలు 50 లక్షల ఎకరం దొరుకుతున్నాయి రోడ్ల పక్కన ఆ రూట్ లో. ఇప్పుడు అవి పెరిగిపోతాయి ఏది జగన్ వస్తాడని తెలిస్తే. ఎందుకంటే కొనదగ్గ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడ కొనదగ్గ స్థాయిలో లేదు. ఇక్కడైతే మనం కూడా చూసాను నేను, యూట్యూబ్లో పెడుతున్నారు కదా వీళ్ళు బ్రోకర్లు పెడుతున్నారు కదా వాటిట్లో, అలాంటివి చూస్తే 3 కోట్లు 4 కోట్లు చెప్తున్నారు ఈ రాజధాని ప్రాంతంలో రేటు. అంత పెట్టి కొని ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నదే కదా సమస్య. సార్ మావిగన్ అనేది కూడా ఒక ప్రయోగమా, ఆచరణాత్మకంగా సాధ్యమా, ఎంతవరకు ప్రజలు స్వాగతిస్తారు? బేసిక్ గా మావిగన్ అనే పేరు మాత్రం తప్పు చేశాడు అనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి. ఆ మాట అనకుండా అమరావతిలో మచిలీపట్నంతో సహా అమరావతిని కలపండి, మీరు విజయవాడ గుంటూరు అన్నారు, అదేం కలపకుండా చట్టం తేవడం ఏంటని అడగాలి అతను. ఒకటి చిన్నది ఇక్కడ తప్పు చేశారు జగన్ అని అనుకునే కంటే ఒక క్లారిటీ ఇచ్చేశారు, అమరావతి అనే పేరుతో సిఆర్డీఏ పరిధి 29 గ్రామాలు, ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఈ 3 రాజధాని ఈ 3 ప్రాంతాలు కలిపితే ఒక స్పష్టత ఇచ్చేశాడు జగన్ అని ఎందుకు అనుకోకూడదు? అంతే, అందులో ఇచ్చేశాడు కరెక్టే, కానీ ఆ పేరు వల్ల అది కామెడీ అయ్యాడు. ఇప్పుడు అందరూ బూతులు ఎట్లా పెడుతున్నారు, తుని ఇంకోటి పెట్టి ఇట్లాగా తూము అని, లేకపోతే ఇట్లా బూతులు పెడుతున్నారు. అవును, ఒంగోలు అదే, అవును ఒంగోలు తీసుకోండి ఇలా. ఓకే, అంటే ఇంకా తప్పదు, ఇంకా సోషల్ మీడియాలో తప్పదు. కాకపోతే వీళ్ళతో పోలిస్తే ఈయనలో ఏమన్నా స్పష్టత ఉందా అని అనిపించింది అనేటటువంటి ఈ దగ్గర స్పష్టత ఉండుంటే తన అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేసి ఉండాలి. ఇప్పుడు రాజధాని అప్పుడు హైకోర్టు ఆపేసింది, నువ్వు మళ్ళీ సుప్రీంకోర్టు ఇవన్నీ తిరిగావు, నీ టర్మ్లోనే నీకు చేయగలవు అనేది తెలుసు కదా నీకు, నీ టర్మ్ చేత కదా అనేది. అప్పుడు ఈ రాగం లేదు కదా సార్, అప్పుడు 3 రాజధానుల రాగం అది. ఇప్పుడు ఈ పల్లవి అప్పుడు లేదు కదా. నేను అంటుంది అదే, నీ క్లారిటీ ఎక్కడ ఉన్నట్టు అప్పుడు కన్ఫ్యూజన్ మనిషి కదా అప్పుడు. అంటే నీకు ఇప్పుడు ఈ 2 పార్ట్ల వల్ల 3 రాజధానులు, ఇప్పుడు మాట తప్పను మడమ తిప్పను అన్నప్పుడు నువ్వు తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాడు మా జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ రాజధాని ఎందుకు కదులుస్తారని 2019 ముందు మాట్లాడారు. తర్వాత అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నాడు. ఫస్ట్ అమరావతి అన్నాడు, తర్వాత అమరావతిని తీసుకొచ్చి తాడేపల్లిలో కలుపుతున్నాడు, తర్వాత తాడేపల్లిని కార్పొరేషన్లో కలుపుతున్నాడు, తర్వాత గుంటూరు కార్పొరేషన్లో కలుపుతా అన్నాడు. జీవోలు కూడా ఇచ్చారు కదా. ఆ తర్వాత కోర్టుల్లో క్యాన్సిల్ అవ్వడం వల్ల అయిపోయినాయి. ఆ తర్వాత 3 రాజధానులు ఎత్తాడు, మధ్యలో తీసుకొచ్చి మంగళగిరి దగ్గర పెడతానన్నాడు, అది చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 3 రాజధాని, ఇది 3 నగరాలు కలిపి అంటున్నాడు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు మరి నీకైనా సరే? నువ్వు కన్విన్స్ చేయాల్సింది ఒక నగరం ఆ రాజధానికి సంబంధించి ప్రజల్లో ఒక ఆతృత ఉంది విడిపోయిన తర్వాత అన్నది. ఆ ఆతృతని అడ్రస్ చేసే విధానంలో పిల్లతనం కనిపించకూడదు, ప్రొఫెషనలిజం కనిపించాలి. ఇక్కడ పిల్లతనంగా కనబడుతుంది. ఇన్ని డెసిషన్స్ ఉండకూడదు కదా. అంతే, ఇన్ని డెసిషన్స్ ఎందుకు తీసుకుంటావు నువ్వు అన్నట్టు? ఎస్, మేము తాడేపల్లి కార్పొరేషన్ గా చేస్తాం, లేదా అమరావతి కార్పొరేషన్ లో తాడేపల్లి కలుపుతున్నాం, ఎనఫ్. ఎందుకంటే అది ఉట్టి ఆ ఊర్లో అయితే కష్టమయ్యా, అది దాంట్లో మేము నిదానం గుంటూరు కూడా కలుపుతాం, ఎనఫ్ అయిపోయింది కదా, అక్కడతో సరిపోయేది కదా, చేసి ఉండాల్సింది. రాజధాని విషయంలో చంద్రబాబు గారు ప్రకటన చేసిన, జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన ఇద్దరు ప్రకటనలో గుంటూరు విజయవాడ అనేది కీలకంగా కనిపిస్తున్నాయి. అవి లేకుండా రాజధాని లేదు అని చెప్పడానికి ఇద్దరు భయపడుతున్నారు. నోటితో చెప్తున్నారు, చేతల్లో ఇద్దరు మోసం చేస్తున్నారు గుంటూరు విజయవాడ. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కలిపేసి ఉంటే జగన్ వీరుడు అయ్యేవాడు, ఇవాటికి ఈ ప్రాంతంలో ఓడిపోయేవాడు కాదు కదా కలిపి ఉంటే. ఎందుకు కలపలేదు జగను? 3 రాజధానులు అని చెప్పి చివరికి అమరావతిలో శాసనసభ ఉంటుంది, నేను వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలిస్తున్నానంటే ఇంకేముంది అక్కడ? విజయవాడ గుంటూరులో అభివృద్ధి చేయాలనుకున్నట్ట?
లేదయ్యా అక్కడ ఉన్నాయి అక్కడ కట్టిస్తాను, నేను వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో సెక్రటేరియట్ కడతాను, ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది కదా ఆ ఏరియాలో కడతాను, లేదా అప్పట్లో ఎయిమ్స్కి ఇచ్చాం కదా ఆ పక్కన కట్టుకుంటాం, సెక్రటేరియట్ కట్టుకుంటాం, నా పరిపాలన అంతా ఇక్కడి నుంచి నడుస్తుంది, లేదా బెదవాడలో ఇప్పుడు ఇది కట్టారు కదా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ పక్కనే వెనకాల స్టేట్ గెస్ట్ హౌస్ ఉంటుంది, అదంతా పాడుబడిపోయినట్టు అయిపోయింది, ఇప్పుడు అక్కడైనా కట్టుకోవచ్చు. నువ్వు విజయవాడలోనో గుంటూరులోనో కట్టి సెక్రటేరియట్ అక్కడ కూర్చుని పరిపాలన చేసి ఆ ముక్క చెబితే బాగుండేది. తన అధికారంలో ఉన్నంతసేపు పరిపాలన తన ఇంట్లో నుంచినే చేసుకున్నాడు. ఇంకెక్కడ క్లారిటీ ఉంది అక్కడ? ఇటు చంద్రబాబు నాయుడు ఆయన అమరావతి, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో ఈయంది కూడా ఒక పార్ట్ ఉంది, కానీ హైదరాబాద్ అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పుకోవడం కోసం నేనే అప్పుడు తీసుకొచ్చింది హైటెక్ సిటీ, అదే ఇవాళ ఫుడ్ పెడుతుంది అంటాడు ఆయన. ఈయన ఉన్నది హైటెక్ సిటీ కట్టిన స్టార్టింగ్లో, ఆ తర్వాత ఈయన ఎక్కడ ఉన్నాడు? వచ్చిన కంపెనీలన్నీ నగరం, అసలు హైటెక్ సిటీ అక్కడ ఎందుకు కట్టావు నువ్వు? ఇప్పుడు ఎందుకు మరి అమరావతిలో కట్టలేకపోతున్నావు? ఎందుకని ఆంధ్రాలో అట్టని డెవలప్మెంట్ చేయలేకపోతున్నావు నువ్వు? అది భౌగోళికంగా దానికి ఆ ఛాయిస్ ఉంది. బెంగళూరులో ఎవడూ చెప్పుకోలేదు అట్లాగా, చెన్నైలో ఎవడూ చెప్పుకోలేదు అట్లాగా నేనే అని. ఈయన ఒక్కడే చెప్పుకుంటాడు ఇప్పటికి కూడా. ఆ చెప్పుకోవడం ఈయనకి మైనస్. ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ఇక్కడ ఏం చేశాడు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతిలో తెస్తానంటాడు. అది సాధ్యం కాదని ఇప్పుడు వాళ్ళ పెమసానే చెప్తున్నాడు కదా. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు, ఇప్పటికిప్పుడేంది, ఎప్పటికి సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీ వయసు 35 ఉందండి, నా వయసు 45 ఉందండి. నేను ఆయన దగ్గరికి వెళ్తాను అంటే మీరు నా 45 కొత్త నేను 55కి పోతా కదా. హైదరాబాద్ వచ్చి విజయవాడ అవ్వదు కదా, విజయవాడ హైదరాబాద్ అవ్వచ్చు, హైదరాబాద్ ఏం విజయవాడ అవ్వదు కదా. అమరావతి హైదరాబాద్ అయితే హైదరాబాద్ బాంబే అవుతుందా? ప్రాక్టికల్ గా ఏ నగరం అయినా మహానగరం పడిపోయింది ఉందా ప్రపంచ చరిత్రలో? సృష్టించిన నగరాలు ఉన్నాయి అట్లాగే. మీకు డెత్ సిటీస్ అంటారు, చైనాలో అట్లా సృష్టించిన నగరం ఎవడో వెళ్ళడం. రాయ్పూర్ ఎవడో బోడు, నయా రాయ్పూర్, నయా గాంధీనగర్ ఎవడో బోడు. గురుగావ్ అక్కడ కట్టినా కూడా అక్కడ వెళ్తుంటారు వచ్చేస్తుంటారు అంతే. సెటిల్డ్ సిటీస్ కాదవి. సెటిల్డ్ సిటీ అనేది పెద్దది ఎప్పుడైనా సరే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. అమరావతి సెటిల్డ్ సిటీ కావాలంటే విజయవాడ గుంటూరు కలపాలి, అక్కడ తేడా వస్తుంది అది. కానీ రేపొద్దున్న ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఇద్దరికి విజయవాడ గుంటూరు పేర్లు లేకుండా సక్సెస్ అవ్వలేని పరిస్థితి వాళ్ళే సృష్టించుకుంటున్నారు. అంటే సింపుల్ అండి, రేపు ఎలక్షన్ టైంకి ఏం వెళ్తుందంటే నేను ఈ మొత్తాన్ని కలిపినే రాజధాని అంటున్నాను, జగన్ మావిగన్ అంటున్నాడు, మచిలీపట్నం కలపడం అంటాడు, అదేం చేయలేక చేతకాక నేను ఉంటేనే అమరావతి హైదరాబాద్ అవుద్దని చెప్తారు చంద్రబాబు గారు. ఫస్ట్ 5 ఏళ్ళు అది అయిపోయింది, ఈ 5 ఏళ్ళు అది అయిపోయింది. అప్పుడు ఏ జగన్ కుట్రలు వేయలేదుగా 19 ముందు, మరి ఎందుకు పూర్తి కాలే అప్పుడు? ఇప్పుడు జగన్ కుట్రలు చేస్తున్నా, ఏం కుట్రలు చేస్తున్నాడు? వేరే చోట అంటున్నాడు కానీ అక్కడేమో ఆపట్లేదుగా, నీ కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి కదా. అయిపోతే జరిగేది ఏంది అంటే 4 బిల్డింగ్లు ఇనాగరేషన్ చేస్తారు 2029 నాటికి. ఇదిగో ఈ మహా బిల్డింగ్లు కట్టాం కాబట్టి అయిపోయింది అంటారు, రోడ్లు వేస్తారు, అయిపోయింది చూసుకోండి అని చెప్తారు. కొంచెం ఆ విజువలైజేషన్ వీళ్ళకి బాగా తెలుసు కదా, అది చేస్తారు. ఇది అయిపోయింది, ఇది సక్సెస్ కావాలంటే జనాలు బాగా రావాలంటే నేను ఉంటానే, జగన్ వస్తే మళ్ళీ దీన్ని చెడగొడతాడని చెప్తాడు. జగన్ ఏమంటాడు? ఇప్పటికి ఎన్ని కోట్లు పోసారు? 50,000 కోట్లు 60,000 కోట్లు పోసారు, జనం ఎక్కడ ఉన్నారు అక్కడ? ఏముందో బిల్డింగ్లు కట్టాడు కరెక్టే, ఏమన్నా సెటిల్ అవుతున్నారు అక్కడ జనం? విజయవాడ గుంటూరు వాళ్ళకి అన్యాయం చేశాడు. నేను మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపితే రాజధాని అన్నాను, ఇప్పటికే 50-60,000 కోట్లు అప్పు చేశాడు, ఇంకా సెట్ కావడానికి ఇంకో 2 లక్షల కోట్లు అవుతుంది. కాబట్టి నేను మచిలీపట్నం విజయవాడ గుంటూరులో కలిపినటువంటిది రాజధానిలో, అది కూడా అక్కడ ఉంచి అక్కడ ఉంచుతానని కూడా అండవు. ఈ మూడింటి కలిపిన రాజధాని నా లక్షణం అంటాడు. జనాలు అప్పుడు ఏది చూస్ చేసుకోవాలి? ఇక్కడ అమరావతిని చూస్ చేసుకునే వాళ్ళు, జగన్ చూస్ చేసుకునేవాళ్ళు. మొదట కామెడీగా అనిపించిన జగన్ది ఈ 3 కలపాలనే కదరా చెప్పేది అని ఇప్పుడు జనం అంటున్నారు, బిగిన్ చేశారు. అదే సందర్భంలో విజయవాడ గుంటూరు కలుపుతానని కలపని చంద్రబాబు నాయుడు ఆలోచన జగన్ ఫెచ్చింగ్, కలిపేస్తే కూడా ఉండదు. ఎప్పటికైనా విజయవాడ గుంటూరులో అమరావతిలో కలిపేస్తే చంద్రబాబు నాయుడు సక్సెస్ అవుతారు, నోటితో కాదు చేతలతో. అమరావతి నగరంగా ప్రకటించాలి, దాన్ని
ఆ దీని దగ్గరికి పంపించి దానికి ఒక పిన్ కోడ్ ఇప్పించి విజయవాడ అన్నిటినీ కూడా రద్దు చేసేయాలి. ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు, మీరు ఇందాక కూడా అన్నారు, నేను మర్చిపోతాను ఎప్పటికప్పుడు ఆ పాయింట్ రైట్ చేద్దామని. అదేది సిఆర్డిఏ పరిధిగా అంటే ఒకటే కదా, తెనాలి సిఆర్డిఏ పరిధిలో ఉంది, ఏం అభివృద్ధి చెందింది? మంగళగిరి సిఆర్డిఏ పరిధిలోనే కదా ఉంది, ఏం అభివృద్ధి చెందింది? మరి ఎందుకు అభివృద్ధి చెందాలి? బెజవాడలాగా అవ్వలేదే తెనాలి, గుంటూరులాగా అవ్వలేదే మంగళగిరి కదా. మరి ఇవన్నీ సిఆర్డిఏ పరిధిలో పల్లెటూళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కూడా బీజీటీఎం విజయవాడ, గుంటూరు, తెనాలి మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో బోల్డ్ అని పంచాయతీలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయిపోయినాయా డెవలప్మెంట్? మరి ఎట్లా కౌంట్ అవుతుంది సిఆర్డిఏ పరిధి అంటే? అక్కడ అప్పుడు అమరావతిలో ఉన్నట్టు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి, కానీ అమరావతిలో ఉంచరు వీళ్ళు. ఇది సమస్య. కానీ ఒకటి సార్, ఒక కీలక ప్రకటన చేసినప్పుడు సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వైసీపీ ఈ మావిగన్ అనే పేరు ప్రకటించిన తర్వాత టీడీపీ నుంచి వచ్చే ట్రోల్స్ ని తట్టుకోలేక కుదేలైపోయింది విత్ ఇన్ అవర్స్ లో. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా బాగా వీక్ గా ఉందా? ఇప్పుడు ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ రోజు సాక్షి పేపర్ లో మావిగన్ గురించి బ్యానర్ ఐటమ్ ఈ రోజు రాశారు, నిన్న రాసే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఎక్కడ ఫ్లో పోతుంది అక్కడ? బేసిక్ గా ఒకటే, పాలసీ డెసిషన్స్ సందర్భంలో సహజంగా ఉంటుంది ఎదురుదాడి. ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంలో తెలుగుదేశాన్ని విపరీతంగా ట్రోల్ చేయలేదా? 2 కళ్ళు అయింది అన్నటువంటిది. అదే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందే. మామూలుగా అసలు ఆ రోజునైతే కాంగ్రెస్ వాళ్ళు హైయెస్ట్, బీఆర్ఎస్ వాళ్ళు సూపర్ ఫాస్ట్ కదా, వాళ్లే కదా ట్రోల్ చేసింది విపరీతంగా. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందే, కాంగ్రెస్ సర్వనాశనం అయిందే. బీఆర్ఎస్ కోరుకున్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏం కాలేదు అప్పుడు. కాబట్టి తాత్కాలిక విమర్శలు ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ని ఫుట్బాల్ ఆడేసేది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో, కాంగ్రెస్ కి అసలు పెద్దగా ఉండేది కదా సోషల్ మీడియాలో, కానీ గెలుపు కాంగ్రెస్ కి వచ్చింది కదా. సోషల్ మీడియా ద్వారా ఎవరిని సంతృప్తి పరుస్తామంటే మన మీదన దెబ్బలు ఉన్నటువంటి వాడు మానసిక సంతృప్తి చెందుతాడు. ఇవన్నీ చూసినప్పుడు ట్రోల్స్, మన మీద ప్రేమ ఉన్నటువంటి వాడు తిట్టుకుంటాడు, మన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తాడు. అంతేగాని మన కోసం సపోర్టింగ్ ఏం రాడు. అక్కడ వచ్చే బ్యాచ్ ఉంటారు, అది సపరేట్ గా ఉంటారు. పబ్లిక్ ఆలోచనలు ఇన్ఫ్లుయెన్స్ జగన్ కి తెలియక చేసి ఉంటాడంటారా? కామెడీ, ఇది కామెడీగా చేసి ఉంటాడంటారా? ఈ టైంలోనే ఎందుకు వ్యతిరేకించాడంటారు జగన్? ఇంత సెషన్ జరుగుతుండగా, లోక్సభ రాజ్యసభలో అందరూ అటుకు మద్దతు ఇస్తుండగా అదే ఒక డైవర్షన్ గేమ్ అయింది. రెండవ వెర్షన్ చూపించడం ఇక్కడ, రెండో కోణం. అదే కదా ప్రతిపక్షం అంటే. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడండి, దాంట్లో చంద్రబాబు రెండో కోణం ఏం చూపెట్టాడు? అవి వేస్ట్ అని. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు తీసుకొచ్చాడు, రెండో కోణం వీళ్ళు ఏం చూపెట్టారు? వాళ్ళందరూ వ్యభిచారం పై చేపిస్తారని చెప్పారు. ఆ రోజున తిట్టన్నారు వీళ్ళని, ఎట్ట మాట్లాడతారా వాలంటీర్లని అది ఇదని. కానీ వీళ్ళు ఫైనల్ గా అధికారంలోకి వచ్చారుగా. ట్రోలింగ్ అనేది అదనపు సబ్జెక్ట్, దాంట్లో ఎంత ఎక్కువ ట్రోల్ చేసినా వచ్చేది ఏం కాదు, కానీ చర్చ జరుగుతుంది. పదం మీద కామెడీ కావచ్చు, విషయం మీద చర్చ తీసుకురావడానికి కారణం ఏంటంటే వీళ్ళు విజయవాడ, గుంటూరుని పక్కన పెట్టిన రాజధాని. ఇవాళ జ్యోతిలో కూడా రాశారు అక్కడ మొక్కలో, ఇదంతా సిఆర్డిఏ పరిధిలోనే ఉంది కదా అన్నటువంటి. సిఆర్డిఏ పరిధిలోనే ఉండేది ఏంది అమరావతి అంటే? అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో ఉండాలా, సిఆర్డిఏ పరిధిలో అమరావతి ఉండాలా? అది తేడా. కానీ ఒకటి సార్, ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో కూడా మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం లేవనెత్తాల్సిన సందర్భం ఇది. ఇక్కడ మనదంతా ఒకటి సార్, మన ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే ఎప్పుడు ఏది ఎమోషనల్ గా నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు డిసైడ్ చేస్తారో, దాంట్లో మెయిన్లీ చంద్రబాబు గారు ఏది డిసైడ్ చేస్తారో అప్పుడు అదే డిబేట్ చేస్తాం మనం. అందరూ దాని చుట్టూతోనే తిరుగుతారు, మీడియా అదే చుట్టూ తిరుగుతుంటది. అంతే, మళ్ళీ ఆయన మర్చిపోమంటే మర్చిపోవాలి. అంటే వీళ్ళు కూడా మర్చిపోయారు కదా సార్ ఇన్ని రోజులు. అదే అది చెయ్యరు అంటున్నా, మీరు దాన్ని డౌన్ ప్లే చేసేస్తారు. వీళ్ళు రైట్ చేయడంగా జగన్ తన 5 ఏళ్ళు ఆ మాట ఎత్తుతానే ఉన్నాడు. అప్పుడు తెలుగుదేశం ఎత్తలేదే హోదా గురించి. ఎన్నికల ముందు హామీలో పెట్టారా? లేదు. 19 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ఏంటి? హోదానేగా. అంతకుముందు పాచిపోయిన లడ్డూలు అన్నోడే కదా, నాకు అధికారం ఇస్తే హోదా అన్నాడు. మరి తెచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? 19 అధికారంలోకి వచ్చినోడు.
హోదా అనేటటువంటిది నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్తున్నా, ఇది ఉమ్, ఒక యూజ్డ్ సబ్జెక్ట్ తప్పించి ఆ హోదా ఉమ్. పదం దగ్గర ఒక తేడా ఉంది. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడతారా? హోదా వేరు, స్పెషల్ స్టేటస్ విత్ సబ్సిడీస్ వేరు. మనం ఉమ్, సబ్సిడీలు ఆల్రెడీ తీసుకున్నాం వెనుకబడిన జిల్లాలకి ఉమ్, అవన్నీ. ఉమ్, అట్లాగే హోదా అనేది వీళ్ళు బ్రహ్మ పదార్థాన్ని సృష్టించారు. అవును. హోదా బేస్డ్ ప్యాకేజీ ఇస్తామన్నారు అప్పుడు. ఉమ్, మన్మోహన్ సింగ్ ఆ మాట చెప్తే అది పొరపాటున ఉమ్, అన్నాడు, హోదా హోదానే అని చెప్పారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఉమ్, నరేంద్ర మోడీ స్పీచ్ ఇస్తే హోదా బేస్డ్ ప్యాకేజీ అని, ఉమ్, వెంకయ్యనాయుడు గారు దాన్ని కవర్ చేశారు, లేదు లేదు ఉమ్, హోదానే అనేసి. 5 ఏళ్ళు కాదు ఉమ్, 10 ఏళ్ళు అన్నారు. ఉమ్, తర్వాత ప్యాకేజీనే ఇచ్చారు వాళ్ళు. ఆ ఉమ్, ప్యాకేజ్ తీసుకుని వాడేసుకున్నాం మనం. ఉమ్, రెవెన్యూలో ఆ ప్యాకేజీలో వన్ ఆఫ్ ద పార్ట్. అవును. అది ఉమ్, తెలుగుదేశం టైంలో కొంత ఆపితే వీళ్ళు అది వద్దన్నారని ఉమ్, జగన్ వచ్చాక తీసుకున్నాడు ఆ డబ్బులు. ఉమ్, రెవెన్యూ ఉమ్, లోటు డబ్బులు ఉమ్, తీసుకున్నాడు అతను. ఉమ్, కాబట్టి కొన్ని పదాలు కేవలం ప్రచారం కోసం మాత్రమే నడుస్తుంది. ఇంకోటి అయ్యే కాదు, ఆస్తుల ఉమ్, విభజన గురించి ఎవడన్నా మాట్లాడాడని రచ్చ చేసిన వాళ్ళు, రాష్ట్రం మీద ఉమ్, ప్రేమ చూపించినోడు 2 లక్షల ఉమ్, కోట్ల ఆస్తులు రావాలి ఆంధ్రాకి, అవును. 5 పైసలు తేల్చలా. ఉమ్, అట్లాగే గోదావరి కృష్ణా దాటిలకు సంబంధించి ఈ రోజు వరకు క్లారిటీ లేదు. ఉమ్, నీళ్ళ హక్కులకు సంబంధించి నోటి అవును. మాటలతో ఉమ్, నడుస్తుంది. అంతే. అంతే. మనకేంటంటే నువ్వు తిన్నట్టు నేను పెట్టినట్టు అంతే. ఉమ్, నాకు ఉమ్, కోపం ఉమ్, వచ్చిన రోజు, నాకు బీజేపీ మీద కోపం వచ్చిన రోజు మళ్ళీ అప్పుడు తీసుకొస్తా నేను హోదా. ఉమ్, వెంటనే వచ్చేస్తారు న్యాయ పోరాటాలు, శాంతి పోరాటాలు, లేకపోతే ధర్మ ఉమ్, పోరాటాలు. ఇవన్నీ ఉమ్, ఉమ్, 5 ఏళ్ల పాటు ధర్మ పోరాటాలు చేసిన చంద్రబాబు గారు 10 ఏళ్ల పాటు తర్వాత వదిలేసి ఆ, జగన్ టైంలో నవంబర్ 1న ఇది పెట్టాడు, ఆ, అవతరణ ఉమ్, దినోత్సవం జరపమన్నాడు. కాకపోతే ఆ హైదరాబాద్ ఇది తెలంగాణ టైపులో ఘనంగా కాకుండా రాష్ట్రంలో జరిపించాడు అవతరణ దినోత్సవం. ఉమ్, ఆయన అది పెట్టాడు కాబట్టి అది చంద్రబాబు జైలు 5 ఏళ్ళు ఉమ్, చేయకుండా న్యాయ పోరాటం ధర్మ పోరాటం అంటూ ఆవిర్భావ దినోత్సవం విడిపోయిన జూన్ 2న చేయలేదు, ఆ రోజున మన నవంబర్ 1ని చేయలేదు, ఉమ్, అంతకుముందు కలిసి ఉన్నటువంటి సందర్భంలో. ఉమ్, ఇప్పుడు ఏమంటున్నారు, పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం రోజున చేస్తానంటే, ఎందుకు క్రిందసారి జగన్ అది చేశాడు కాబట్టి. అది అవును. అసలు ఉమ్, పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకునేందుకు ఆ రోజున అవతరణ దినోత్సవం పెట్టాడు ఆయన. ఉమ్, కాబట్టి ఈయన ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన విగ్రహం పెట్టించడం కానీ ఇది, ఉమ్, ఇదంతా ఆయా వర్గాల్ని సంతృప్తి పరిచే చర్యలుగా ఉంది కానీ రాష్ట్రం మొత్తాన్ని ఒక బాధ్యతాయుతమైన దిశగా తీసుకెళ్లే పరిస్థితిలో లేరు. అది కాకపోతే ఎవరు అవసరానికి వాళ్ళు వాడుకుంటున్నారు దీన్ని కూడా. రైట్. సార్, ఒకప్పుడు ఫైనల్ గా మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు జరగబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నికల ఫేవర్ వచ్చేసింది. ఇంక రేపు 9వ తారీఖున, అలాగే ఈ నెలలో ఎన్నికల 5 రాష్ట్రాల్లో 2 మినహాయిస్తే అస్సాం ఎలాగా భారతీయ జనతా పార్టీ ఓకే మళ్ళీ అక్కడ గెలుస్తుందా లేదనేది ఒకటి. కానీ ఈసారి అదనంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మీద భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుందా? అంటే కొన్ని రివ్యూలు కూడా, కొన్ని సర్వేలు కూడా ఆ దిశగానే కనిపిస్తున్నాయి. ఏమైనా చేంజ్ అవుతుందా? ఇప్పటిదాకా సర్వేలన్నీ చెక్ చేస్తుంటే అస్సాంలో మళ్ళీ బీజేపీ గవర్నమెంటే వచ్చేటట్టు కనబడుతుంది. అవును, అస్సాం ఓకే. అట్లాగే పాండిచ్చేరిలో మొన్నటిదాకా ఎన్డీఏ ప్రభుత్వం, రంగస్వామితో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ అదే వచ్చేటట్టు కనబడుతుంది. నెట్ టు నెట్ ఓకే. 30 సీట్లే కదా, వీళ్ళకి 16, ఐఎన్డీఏకి 11 వచ్చేటట్టు ఉందన్నమాట ఇక్కడ. ఇవి రెండు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అక్కడ పాండిచ్చేరిలో, కానీ రంగస్వామి సీఎం ఆయన. అదే సందర్భంలో ఇక్కడ వచ్చేటప్పటికి డైరెక్ట్ బీజేపీ అధికారం అస్సాం. కూటమిలో ఇంకా 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అవి 2 మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. కొత్తగా తమిళనాడులో అధికారంలోకి వచ్చే ఛాయిస్ కనబడుతుంది. స్టాలిన్ నుంచి వీళ్ళు తీసుకోవడానికి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఒక ఎంత అడ్వాంటేజ్ కనబడుతుంది మొదటి సర్వేలు ఇప్పుడు సర్వేలతో పోల్చుకుంటే. బెంగాల్లో మమత ఓడే పరిస్థితి కనిపించట్లేదు, బీజేపీ పుంజుకుంటుంది కానీ మమత ఓడే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు ఈ 4 రోజుల పరిణామాల తర్వాతన ఏమన్నా మారాలి, ఎందుకంటే అమిత్ షా స్వయంగా వెళ్ళి 15 రోజులు కూర్చుంటున్నాడు అక్కడ. దాంతో పాటుగా సుప్రీంకోర్టే మండిపడుతోంది, ఈసీకి పూర్తి అధికారాలు వచ్చినట్టే. మమతా బెనర్జీ నిన్న జయించిన నాటకం, సరికి సంబంధించిన ఓట్లు పోతున్నాయి అక్కడ, దానికి ఓకే అవుతున్నాయి, దాదాపు 40-70 లక్షల ఓట్లు పోతున్నాయి. అది కాబట్టి ఈ దొంగ ఓట్లు ఇవన్నీ ఆగినప్పుడు కొంత ఇది ఉంటుంది. మేబీ ఘర్షణలు కూడా జరుగుతాయి ఏమనుకుంటున్నాను, బాంబు దాడులు ఎట్లాంటి చాలా జరగచ్చు అక్కడ. ఎందుకంటే మమతకి చావు రేవు అయిపోయింది, ఎంత రాజకీయమైన చేయడానికి రెడీ అవుతుంది.
కాబట్టి అక్కడ ఒకటి అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది బెంగాల్లోకి వచ్చేటప్పటికి. అంటే పశ్చిమ బెంగాల్లో వరుసగా ఎన్నుకునే రాజకీయ సాంప్రదాయం ఉంది. అది ఏమన్నా ఇప్పుడు రివర్స్ అవుతుందా? ప్రజలు కూడా అదే అనేది ప్రత్యామ్నాయం అంటే ఏంటి అని దాంట్లో చూసినప్పుడు మనం చెప్పలేం. అక్కడ బేసిక్ గా ఏంటంటే బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఏముండదు అక్కడ. అరాచకమే ఉంటది. ఎవడెవరిని దంతారన్నది. ఒకప్పుడు కమ్యూనిస్టులు, అంతకుముందు కాంగ్రెస్ సుదీర్ఘకాలం పరిపాలించినాయి. ఆ తర్వాత మమతా బెనర్జీ సుదీర్ఘకాలంగా పరిపాలిస్తుంది. దించాలంటే అంతకంటే ఘాటుగా స్పందించగలగాలి వీళ్ళు. ఎంతవరకు చేస్తారని దానికి అధికార యంత్రాంగాలు, లోకల్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మమతా బెనర్జీకి పాదాక్రాంతం అయి ఉంది. అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఎంతవరకు చేస్తారంటే చివరికి వీళ్ళు పోస్టింగ్ పెట్టాలంటే వణుకుతున్నారంటేనే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అక్కడ. ఒక రకంగా ప్రజల్లోనేమో అక్కడ ముస్లింలంతా పోలరైజ్ అయ్యారు, హిందువులేమో డివైడ్ అయ్యి ఉన్నారు. కాబట్టి అక్కడ చెప్పలేం. కేరళలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ కూటమి. సార్, తమిళనాడులో ఒకప్పుడు కర్ణాటకలో జరిగిన రాజకీయం గానీ లేదంటే మహారాష్ట్రలో జరిగిన రాజకీయం గానీ రిపీట్ అవుతుందా? ఆంధ్ర రాజకీయం రిపీట్ అవుద్దేమో అనుకుంటున్నాను నేను. అంటే ఆంధ్ర రాజకీయం అంటే ఎప్పటి రాజకీయం? 2024 రాజకీయమైనా 24 రాజకీయమైనా ఎప్పుడైనా సరే 24 రాజకీయం కావాలంటే పొత్తు పెట్టుకోవాలి. లేదు కదా, అదే అందుకే 24 రాజకీయం జరగదు. 19 రాజకీయమే రావచ్చు. అక్కడ కర్ణాటక టైప్ లో, కుమారస్వామి టైప్ లో ఈయన సీట్లు సాధిస్తాడని నేను అనుకోవట్లా ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తుంటే. అంటే ఓట్లు చీలుస్తారా? కొన్ని వస్తాయి. అది ఎవరికి పోతాయి అన్న దాని మీద వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటుంది. అది ఏఐడిఎంకేనా డిఎంకేనా అన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ కి తమిళనాడుకి కంపేర్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ చిరంజీవి గారి పార్టీ ఎన్టీఆర్ తర్వాత అంతగా సక్సెస్ అయిన వాళ్ళు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు అనేది పెద్దగా కనిపించలేదు. అంటే నేరుగా వచ్చి సీఎంలు అయిన వాళ్ళు కాకపోతే అక్కడ ఉన్నారు, ఎంజీఆర్ గానీ జయలలిత గాని. అంటే ఈ రెండు కంపేర్ చేసినప్పుడు విజయ్కి కాస్తంత సక్సెస్ రేటింగ్ ఉంటుందా? అంటే రాష్ట్రాల్లో కూడా ఆ కాలంలో సక్సెస్ అయ్యారు. అక్కడ ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి రాళ్ళు, ఇక్కడ ఎన్టీ రామారావు ఆ కాలంలో. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ తప్ప ఇంకొకటి లేని కాలం, అది ప్రత్యామ్నాయం లేని కాలం. ప్రత్యామ్నాయానికి సినీ నటుల ఫేసు ముందుకు వచ్చింది, పనికొచ్చారు. అక్కడ కులాలు ఈ లెక్కలు కూడా సరిపోయినాయి. కానీ ఆ తర్వాత అక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమైన, ఇక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమైన. అక్కడ విజయకాంత్, కార్తీక్, శరత్ కుమారు, అమ్మాయి ఎవరు ఖుష్బు, రాధిక, అందరూ పోటీలు చేశారు కదా. ఏదో పార్టీలు పెట్టారా? పార్టీలు పెట్టిన వాళ్ళు కార్తీక్ పెట్టాడు, విజయకాంత్ పెట్టాడు, కమల్ హాసన్ పెట్టాడు, శరత్ కుమార్ పెట్టాడు. అవన్నీ చివరికి విలీనాలే చేసుకున్నారు, లేకపోతే పొత్తులు నడుస్తున్నారు. రజనీకాంత్ పార్టీ పెట్టలేదు, ఆగిపోయాడు, భయపడ్డాడు. ఆంధ్రాలో చిరంజీవి పార్టీ పెట్టాడు, తర్వాత ఈయన పార్టీ పెట్టాడు, పవన్ కళ్యాణ్, నడుస్తుంది. అంతే, పొత్తుతోనే సాధ్యమైంది అది. విజయ్ తో సీక్రెట్ అజెండా ఏమన్నా ఉందా? సీక్రెట్ పాలిటిక్స్ ఏమన్నా బీజేపీ చేస్తుంది అనుకోవచ్చా? బేసిక్ గా నాకు సీక్రెట్ ఎజెండాలని నేను నమ్మనండి. ఎందుకంటే వాళ్ళు నాయకులు పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన జనం ఓట్లు ఎట్టేస్తారండి. ఇప్పుడు విజయ్ నా పార్టీకి కొన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెట్టలేదంట. విజయ్ పెట్టిన చోట కొన్ని స్థానాల్లో బీజేపీకి ఇచ్చే సీట్లు 27 అయితే వాళ్ళు పెట్టకపోవడం ఏంది? అందులో బీజేపీకి ఇచ్చిందే 27. అక్కడ పోటీ చేసేది ఏఐడిఎంకే. ఏఐడిఎంకే ఇచ్చిన సీట్లో బీజేపీ పోటీ చేస్తుంది. కాబట్టి ఇందులో ఏముండదు అక్కడ. కాకపోతే విజయ్ పోటీ చేసే నియోజకవర్గంలో గెలవచ్చు. ఎందుకంటే అక్కడ స్టాలిన్ డమ్మీ క్యాండిడేట్ ని పెట్టాడు. అక్కడ ఏఐడిఎంకేకి అంత బలమైన క్యాండిడేట్ లేరు తన నియోజకవర్గంలో. అని చెప్పలేం. ఇప్పుడు ఉషారాణి అనే ఆవిడ తర్వాత ఎవరికైనా తెలుసా? చిరంజీవిని ఓడించిన ఆవిడ గుర్తుంది కదా అక్కడ పాలకొల్లు. తర్వాత ఇతన్ని పవన్ కళ్యాణ్ ఓడించింది భీమవరంలో గ్రంథ, లేకపోతే అక్కడ నాగిరెడ్డి. వాళ్ళ తర్వాత ఏమన్నా పోనీ ఫెమిలియర్ అయ్యారా? ఆ ఏరియాలో వాళ్లే సాధించగలిగారు కదా. ఇప్పుడు కేసీఆర్ ని రేవంత్ ని ఓడించిన కేవీఆర్ ని ఏమనాలా? ఏమైపోయింది? వాళ్ళని దాటేసి ఏమన్నా ముందుకు వచ్చాడా? కాబట్టి గెలుపోటములు అనేటటువంటిది ఉంటుంది. కానీ నాకు తెలిసి అక్కడ బేసిక్ గా విజయ్ చీల్చే ఓట్లు, ఇప్పుడు ఇక్కడ చిరంజీవి చీల్చిన ఓట్లు మమ్మల్ని ఓడించినంటే మమ్మల్ని ఓడించినాయి అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం మాట్లాడుకున్నట్టు, పవన్ కళ్యాణ్ 2019లో చీల్చిన ఓట్లు అవి మా తెలుగుదేశానికి పడితే కొట్టేసేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. కానీ సాధ్యం కాలేదు. ఎందుకంటే 11% గ్యాప్ రావడం వల్ల, ఇద్దరి మధ్య 40-51 కావడం వల్ల. అట్లాంటి పరిస్థితి అక్కడ కూడా ఉంటదేమో అనుకుంటున్నాను నేను. సరే, ఇక యుద్ధం విషయంలో ట్రంప్ నిర్ణయాల వల్లే యుద్ధం ఆగట్లేదా? ఇప్పటికే
క్రమక్రమంగా ఒక్కొక్కటి ధరలు పెరుగుకుంటూ అయితే వస్తున్నాయి. అది యుద్ధం ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా యుద్ధం ఎఫెక్టే అనేది అయితే ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సామాన్యుడి నెత్తిన భారాలు అయితే పడుతున్నాయి ఇవి ఇంకెన్నాళ్ళు. అంటే యుద్ధానికి సంబంధించి ట్రంప్ పాత్ర కంటే కూడా ట్రంప్ అనే అతని యొక్క చపల చిత్తాన్ని వాడుకుంటోంది ఇజ్రాయెల్. నిజంగా చేస్తున్నది అక్కడ యుద్ధం ఇజ్రాయెల్. కృష్ణుడి పాత్ర పోషిస్తుంది ఇజ్రాయెల్. ఇప్పుడు యుద్ధం చేయకపోతే ఎవరి జీవితం వాళ్ళు జీవితారు. ఏది పాండవులు కౌరవులు వాళ్ళు ఇంకొకళ్ళని ఎవరినన్నా రాజుల్ని జయించి గెలుచుకుని చేసుకోవచ్చు. సోదరులతోనే యుద్ధం ఎందుకు జరిగింది? అట్లాగే ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికాని ముందు పెట్టి యుద్ధం చేస్తుంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి ఓ చావు కదా ఉంది. ఏంటి అంటే కొమైనీ అనేవాడు డెత్ ఇజ్రాయెల్ డెత్ అమెరికా అని ప్రకటించాడు. అంటే ఆ రెండింటిని నాశనం చేస్తాం మేము ఎదిగితే అని చెప్పేసి. ఎదిగితే నాశనం చేస్తామంటే ఎదిగేదాకా చూస్తా ఊరుకుంటారా? ఎదుగుతూ ఉండగా కొడుతున్నారు. ఇప్పుడు ఇంతవరకు అమెరికా చూస్తా కూర్చోవడమే తప్పు. ఆ చూస్తా కూర్చోవడం వల్ల ఏమైంది? అమెరికా ఎందుకు చూస్తా కూర్చుంది ఇన్నేళ్ళు అంటే గల్ఫ్ దేశాలకి ఒక మొగుడిని చూపెట్టాలి అక్కడ. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఒక 10 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాలని మీటింగ్ అయ్యి ఒపెక్ కంట్రీస్, ఒపెక్ ప్లస్ కంట్రీస్ అంటే రష్యా, ఇవి కూడా ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీస్, వీళ్ళందరూ మీటింగ్ అయిపోయి మాకు ఈ ఆయిల్ తీయడానికి అవుతున్న కాస్ట్ పెరిగిపోతుంది, బ్యారెల్ ధరలు ప్రతి ఏడాది కూడా 5% చొప్పున పెంచుకుంటూ వెళ్తామని నిర్ణయం తీసుకుని ఇప్పుడు $100 తీసుకెళ్ళిపోయారు అని వచ్చేసారు ఆయిల్. అప్పుడు బైడెన్ పంపించాడు అక్కడికి గల్ఫ్ దేశాల దగ్గరికి. ఏందయ్యా ఇది దోపిడీ అయిపోతుంది, సాధ్యం కాదనేసి. విన్నారా వాళ్ళు ఎవరన్నా? ఒపెక్ కంట్రీస్లో సౌదీ అరేబియా పెద్దన పాత్ర పోషించింది. ఆ రోజున ఆయిల్ మీద పెత్తనం చేయాలనుకున్నది. మిగతా దేశాలకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయినప్పుడు వద్దనేది ఏముంటుంది? ఓకే అనుకున్నారు అందరూ. కానీ ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైపోయాక, రష్యా మీద ఆంక్షలు పెట్టాక రష్యా ఆయిల్ తక్కువ చేశాం. ఒపెక్ ప్లస్ కంట్రీ అది కూడా. తర్వాత ఈ గల్ఫ్ దేశాలు కూడా యుద్ధం జరుగుతున్నాయి కాబట్టి ఆయిల్కి సంబంధించి గందరగోళంలో ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ కూడా ఏంటి, ఆంక్షలు పెట్టారు కాబట్టి ఆయిల్ తక్కువ. రకంగా ప్రపంచానికి ఆయిల్ తక్కువ రావడానికి కారణం యుద్ధాన్ని సృష్టించింది అమెరికా. ఆయిల్ తగ్గించడానికి అమెరికా యుద్ధం చేస్తుంది. వాటిని ఆయిల్ మీద వీళ్ళ పెత్తనాన్ని తగ్గిస్తుంది అది యుద్ధం ద్వారా. ఇప్పుడు కూడా అదే పెత్తనానికి సంబంధించినటువంటి ప్రక్రియ నడుస్తోంది అమెరికా ద్వారా. ఇరాన్ కూడా అదే పెత్తనం కోరుకుంటుంది. ఇరాన్ పెత్తనం కోరుకుంటోంది. ఆ పెత్తనమే కాదు, ఏ పెత్తనం ఉండటానికి వెళ్ళలేకుండా చేస్తుంది అక్కడ అమెరికా. అది అక్కడ జరుగుతుంది. హార్మూజ్ విషయంలో కొలుక్కొచ్చేదాకా ఈ క్రైసిస్ తప్పదా? మేబీ హార్ముజ్ విషయంలో ఇప్పటికే అమెరికా ఒంటరి అయింది. ఎందుకంటే నాటో యూరప్ దేశాలను అయ్యే యుద్ధానికంటే వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు కుక్కను కొట్టి ఏం గెలుస్తాం, పందిని కొట్టి ఏం దాని మీద విజయం సాధించేది? ఇప్పుడు అది కుక్క పంది లాంటిది ఇరాన్. దాన్ని నువ్వు ఎన్ని బాంబులు వేసినా ఆ పొదల్లోనో మురికి కాలంలోనో ఉండి బతికేటటువంటిది. అది అంటే హార్ముజ్ ను క్లోజ్ చేసే సాహసం ఇరాన్ చేస్తుందా? చేస్తోంది కదా ఆల్రెడీ. ఏంది అది చేసేది? సముద్రపు దొంగ అది. ఇది ఎట్టా ఉందంటే ఇరాన్కి సంబంధించి చాలా మంది పొగిడేస్తున్నటువంటి వాళ్ళు మర్డర్ చేయడానికి వచ్చినటువంటి క్రిమినల్ అబ్బా ఏం పొడిచాడు రాడు అన్నట్టుంది అది. బేసిక్ ఇప్పుడు అది చేస్తుంది దొంగ దెబ్బలు. అక్కడే యుద్ధ నౌకలు ఎందుకు లేవు ఇరాన్వి హార్ముజ్ దగ్గర? హార్ముజ్ దగ్గర ఇరాన్ సైన్యాలు ఎందుకు మోహరించలేదు? అటు ఇటు మోహరిస్తే లేపడేస్తారు వీళ్ళు. చేస్తున్నది ఏంటంటే నీ షిప్ వస్తూ ఉంటది, ఈ క్రిమినల్స్ కొంతమంది ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, ప్రొఫెషనల్ క్రిమినల్స్, దూరం నుంచి కాలుస్తారే, అట్లా వీళ్ళు ఏ చాట్ నుంచినో డ్రోన్ తో పేలుస్తారు, చాట్ నుంచి వచ్చి మిస్సైల్ తో పేలుస్తారు, లేదా ఆత్మాహుతి దాడి చేసుకుంటారు వచ్చి, అలాగే షిప్పులు నాశనం చేస్తుంటారు. ఇలాగా దారి మీద నుంచి వచ్చే దొంగతో పిచ్చి కుక్కతో ఏం చేయాలి? పిచ్చి కుక్క అంట పడతా ఉంటే మనకి ఓపిక చచ్చిపోతుంది, మధ్య మధ్యలో కరిస్తేస్తా ఉంటది. అది ఒక పిచ్చి కుక్క ఇరాన్ అనేది. ఆ పిచ్చి కుక్కని ఇప్పుడు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బిస్కెట్లు ఎట్టి, నువ్వు కరవక తల్లి అని. ఇప్పుడు 60 దేశాలు కలిసి మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒప్పందం ఏందయ్యా అంటే ఒక బ్యారెల్కి $1 వాడికి ఇచ్చేటట్టు. ఇది ఆ విధంగా యుద్ధంలో అమెరికా ఓడినట్టు ఇరాన్ బెదిరింపుకి. ఈ ధరల ప్రభావం యుద్ధం అయ్యే వరకు కొనసాగుతుందా సార్? ఇంకా అది పూర్తిగా నిత్యావసరాల మీద కూడా పడుతుందా? ఇదే చాలా ఉంటదండి. రాబోయే రోజులు చాలా గడ్డు కాలం. ఇది 2 ఏళ్లలో సెట్ అయితే బతుకుతాం, సంతోషం. లేకపోతే చెప్పలేము. పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో
కోట్ల రూపాయల జీతాలు తీసుకునే వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి. అది ఇంకా ఇంకా పెరిగే అవకాశమే ఉంది. అంటే దీన్ని కూడా ఒక ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాగా ఇది కూడా అలా నెలల తరబడి సాగుతుంది అని అనుకోవచ్చు. అది ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు పెద్ద లాస్ ఏం కాల, వాళ్ళు కొట్టుకు వస్తున్నారు ఆయుధాలు. కానీ దీనివల్ల ప్రపంచానికి సంక్షోభం కదా, ప్రొడక్షన్ ఆగిపోయి దీని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే మనకి మైసూరు బజ్జీ, గారె, దోశ ఇట్లాంటి ఆపేశారు వాళ్ళ దగ్గర. కానీ దాదాపుగా 40% బళ్ళు ఆగిపోయినాయి ఇప్పటికే. పునుగులు వేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పుడు ఉప్మాలు, పొంగళ్ళు, ఇడ్లీలు ఇట్లాంటి వాటి వరకే నడుస్తుంది. ఇళ్లలో ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చేతనైతే దాన్ని ఏమంటారు, ఎలక్ట్రిక్ పొయ్యలు, తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇట్లాంటివి తెచ్చుకుని పెట్టుకుని జాగ్రత్త గ్యాస్ ని అత్యవసరం అయితేనే వాడుకునేలా పెట్టుకుంటే బెటర్. రాబోయే 5-6 నెలల దాకా క్లారిటీ లేదు పరిస్థితి ఏంటి అనేది. ఎన్ని నౌకలు వచ్చినా ఇంకా అంతేనేమో అంతే గ్యాస్ కి సంబంధించి. రైట్ చూద్దాం. మొత్తానికి యుద్ధం విషయంలో అయితే క్లారిటీ అయితే రావట్లేదు. సామాన్యుడు విలువెల్లాడుతున్న పరిస్థితి అయితే వచ్చేసింది ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల. దీనికి కారణం ఏంటి అనేది ఇంకా భవిష్యత్తులో తేలాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో క్లారిటీ వచ్చేసినట్టేనా? అమరావతి రాజధానికి చట్టబద్ధతకు సంబంధించి అంటే కూటమి అయితే అదే చెప్తుంది. కానీ కొత్త పల్లం అందుకున్నారు జగన్. అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలను ఆలోచింపజేస్తుంది, రేపు అదే ఎన్నికల అజెండా అవుతుందా జగన్కి? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.